శ్రోతలు బాగున్నారా? యేసుక్రీస్తు అత్యున్నతంగా హెచ్చించబడిన నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ఏమిటి అంటే, భయపడకుము, నీవు చెప్పిన మాటలు వినబడినవి. దానియేలు 10వ అధ్యాయం 12వ వచనం. ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుడు ఏదో ఒక భయం గుండా వెళుతూ ఉన్నాడు. విద్యార్థులకైతే పరీక్షలు వ్రాసిన తర్వాత రిజల్ట్స్ కొరకు భయపడుతుంటారు. ఆ రిజల్ట్స్లో పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో అనేటువంటి భయము విద్యార్థుల్లో కనబడుతుంది. పెద్దవారైతే పిల్లలు భవిష్యత్తు కొరకు భయపడుతూ ఉంటారు. ఇలా ఏదో ఒక భయము మానవుల్ని వెంటాడుతూ ఉంది. అయితే దేవుని యొక్క ఆశ ఏమిటి అంటే, మనము ఈ భూమి మీద జీవించినంత కాలము ఎలాంటి భయము భీతి లేకుండా నిర్భయంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనంలో దేవుడు తెలియజేస్తున్నాడు, మన జీవితకాలం అంతయు నిర్భయులమై జీవించాలని దేవుడు మనలను రక్షించుకున్నాడు. అంతేకాని మనము ఈ భూమి మీద జీవించినంత కాలము భయముతో జీవించాలని దేవుడు రక్షించుకునలేదు. మనము ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము ఎలాంటి భయము భీతి లేకుండా ధైర్యంగా జీవించాలని దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనము భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చి ఉన్నాడు, కానీ పిరికితనం గల ఆత్మనియలేదు. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. అంత మాత్రమే కాదు, యెషయా 41వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు అంటున్నాడు, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు ఇదిగో నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మన పితరులతో ప్రభు పదే పదే చెప్తూ వచ్చాడు, మోషే భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అని ప్రభు చెప్పాడు. అలాగే యోషువతో కూడా దేవుడు అన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండుము. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. దిగులు పడొద్దు, జడియొద్దు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనము భయపడకూడదు, దిగులు చెందకూడదు, జడియకూడదు. మన యొక్క అక్కరలు, మన అవసరాలను ప్రభు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి మనము అడిగేటటువంటి వారమై ఉండాలి. కాబట్టి మనము ధైర్యంగా ప్రభు దగ్గరకు వెళ్ళి మన అక్కర, మన అవసరతలు, మన పరిస్థితుల గురించి ప్రభువుతో తెలియజేయాలి. మనము ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మాటలు విని వాటికి జవాబిచ్చేటటువంటి వాడై ఉన్నాడు. అందుకే దానియేలు దగ్గరకు దేవుడు తన దూతను పంపించి అంటున్నాడు, దానియేలు భయపడకు, నీ మాటలు వినబడినవి. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ప్రభువు దగ్గరికి, ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయనతో చెప్పినటువంటి ప్రతి మాటను కూడా ఆయన విన్నాడు. ఆయన నీ ప్రార్థనను విన్నాడు, ఆలకించినాడు, ఆ ప్రార్థనకు జవాబిచ్చేటటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి నీవు భయపడవలసిన అవసరం లేదు. ప్రభు చిత్తానుసారంగా నీవు ఏది అడిగినను ఆయన అనుగ్రహించేటటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి దిగులు పడొద్దు, జడియొద్దు. ప్రభువు నీకు తోడయుండి ఈ దినమంతయు నడిపించునుగాక. ఆమెన్.